హాయ్ అండి. స్వీట్ పూరి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా మైదా పిండి తీసుకోవాలండి. తీసుకొని అందులో కాస్త సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఇలా కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. చపాతీ పిండిలా కలుపుకొని గట్టిగా ఇలా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు వదిలేయాలండి. తర్వాత ఒక బౌల్లో చక్కెర తీసుకొని పాకం చేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఇలా చేసుకొని అందులో కాసిన్ని పాలు వేసుకోవాలండి. పాలు వేసుకోవడం వల్ల పైన డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి, తీసేయాలండి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకున్న తర్వాత కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఇలా మొత్తం ఇలా జిగుటు పాకంలా రావాలండి. ఇలా మంచి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలండి. తర్వాత మైదా పిండి ముద్దను తీసుకొని ఇలా మెత్తగా మంచిగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చిన్న రౌండ్స్ బాల్ లాగా చేసుకోవాలండి. చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి రుద్ది లేదా పొడి పిండి వేసుకున్నా పర్లేదు, ఇలా వేసుకొని చపాతీలా చేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మరీ లాంగా కాకుండా చపాతీలా చేసుకోవాలండి. ఇలా అన్ని పిండి ముద్దలు ఇలానే చేసుకోవాలండి. తర్వాత నెయ్యి రాసి కాస్త నెయ్యిని పొడి పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేయాలండి. మొత్తం అన్ని చపాతీలాగా అలాగే అన్నిటినీ అలాగే చేయాలండి. నెయ్యి రాసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలండి. అన్నీ ఈవెన్గా అలాగే స్ప్రెడ్ చేసి అన్నీ మంచిగా చపాతీ ఇలా చేసి పొడిపిండి వేయాలండి. నెయ్యి రాసి తర్వాత సన్నగా రోల్ చేసుకోవాలండి. జాగ్రత్తగా చేసుకోవాలండి. మరీ గట్టిగా పట్టుకొని చేసుకోవద్దండి, లైట్గా అలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని తర్వాత వాటర్తో ఇలా పెట్టేసేయాలండి, ఊడిపోకుండా. లాస్ట్కి ఇలా పెట్టేసిన తర్వాత మొత్తం ఇలా అనుకోవాలండి. తర్వాత చిన్నగా ఇలా చాక్తో ఇలా కట్ చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, మెల్లగా ఇలా అనుకోవాలండి. పొరలు వెళ్ళిపోతాయండి గట్టిగా ప్రెస్ చేస్తే. ఇలా మెల్లగా అనుకోవాలండి. అనుకున్న తర్వాత అలాగే అన్నీ పెట్టేసుకోవాలండి. నూనె వేడి అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా మెల్లిగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి, మంచిగా వస్తాయి. మరి మంట పెద్దగా పెట్టొద్దండి, సిమ్లో పెట్టి ఇలా చేసుకోండి. స్వీట్ పూరీస్ చాలా మంచి టేస్టీగా ఉంటాయండి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు త్వరగా చేసి ఇవ్వచ్చండి. ఇలా చిన్నగా ఇలా అనుకుంటూ చేసుకోవాలండి. ఇలా అయిన తర్వాత వీటిని పాకంలో వేయాలండి. వేసి జల్లిగంటతో కాసేపు ఇలా అనాలండి. లోపలికంటే మొత్తం స్వీట్ పట్టుకుంటుందండి. ఇలా అన్నిటినీ అలాగే చేసుకోవాలండి. ఎంతో రుచికరంగా ఉండే స్వీట్ పూరి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడుతూ తింటారండి. చాలా క్రిస్పీగా ఉంటుందండి.